సీత సీత మృదువుగా ఉండే గొంతేమిటి కంగుమంది పంపదీసి బురకా బండారం బయటపడలేదు కదా. వస్తున్నా స్వామి. ఏంటిది? బురకా మన ఇంట్లో ఎందుకుంది? ఇది మరీ బాగుంది. నాకేం తెలుసు? పొద్దున్న బురకా వేసుకుని మా ఆఫీస్ లో అమ్మాయిని కొట్టింది నువ్వే కదా? సమాధానం చెప్పు. నేనేనేమో. ఎందుకు చేసావు ఈ పని? నేనేం పాతకాలపు అమాయకురాల్ని కాదు, ఈ కాలపు గడిచిపిండాన్ని. లేకపోతే నా మొగుడిని వల్ల వేసుకోవాలని చూస్తే నేను ఊరుకుంటానా? నీ మొగుడిని వల్ల వేసుకోవడం తప్పితే వాళ్ళకి వేరే పని లేదనుకుంటున్నావా? వల్ల వేసుకోవడానికి కాకపోతే పక్కనొచ్చి ఎందుకు కూర్చుందంట? ఇంకా నయ్యం ఏకంగా ఒళ్ళో వచ్చి కూర్చోలేదు. నేనింకా మంచిదాన్ని కాబట్టి, సహృదరాయలు కాబట్టి చంప దెబ్బతో సరిపెట్టాను. లేకపోతేనా? నర్మే, అమ్మాయిని కొట్టింది నువ్వేం తెలిసి నా పరువు పోయిండే తెలుసా? పరువు పోతే అరువు తెచ్చుకోవచ్చు, మొగుడే చేయి జారిపోతే ఏడుస్తూ కూర్చోవాలి. అసలు నీకు ఈ అనుమానం చెప్పేంటి? ఇదిగో నాకేం జబ్బులు లేవు, పుష్టిగా ఉన్నాను. కావాలంటే డాక్టర్ దగ్గర